హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మనసా వాచ నిన్నే తలచ 10వ భాగాన్ని వినేద్దాం. అజిత్, అమూల్య ఇద్దరు లంచ్ చేసేసి అమూల్యతో బయటకొస్తూ, అమ్ము నీ కార్ డ్రైవర్ ఆఫీస్కి తీసుకుని వెళ్తాడు, నిన్ను నేను డ్రాప్ చేస్తానులే అనగానే, అజిత్ నేను వెళ్తాను, మళ్ళీ మీకెందుకు శ్రమ అంటుంది. నాకిప్పుడు నీతో టైం స్పెండ్ చేయాలనుంది అమ్ము, నన్ను డిసప్పాయింట్ చేయకు కదా. చిన్నగా నవ్వుతూ, ఇప్పుడు అనిపిస్తుంది అజిత్, మీకంటే ఎక్కువ నేను మిమ్మల్ని ప్రేమించలేనేమో అని. ఇంత జరిగినా మీరు కనీసం ఏం జరిగిందని కూడా అడగలేదు నన్ను అని హగ్ చేసుకునేసరికి, హే అమ్ము ఏంటిది చిన్నపిల్లలా అంటూ తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని చెంపల పైకి జారిన నీటిని తుడిచి, ప్రేమలో ఎక్కువ తక్కువ ఏంటిరా అని నుదుటిపై ముద్దు పెట్టి కార్ స్టార్ట్ చేశాడు. వాళ్ళిద్దరికీ పీస్ఫుల్గా ఉండే ప్లేస్ అంటే వాళ్ళ ప్రేమని కలిపిన బీచ్కి తీసుకెళ్తాడు. అయితే అప్పటి వరకు డల్లుగా ఉన్న అమ్ము సముద్రాన్ని చూడంగానే చిన్నపిల్లలా సంబరపడిపోతూ, అజిత్ ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం, నిన్ను కలిసి నా ప్రేమ విషయం చెప్పాక నీతో కలిసి ఇక్కడికి వచ్చి సంతోషంగా గడపాలని అనుకునేదాన్ని, నేను అడగకుండానే నువ్వు తీసుకునొచ్చావు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ అజిత్ చేతిని పట్టుకుని ముందుకు నడుస్తూ ఇసుకలో కూర్చొని అజిత్ చేయి పట్టుకుని కూర్చోవడంతో అజిత్ కూడా కూర్చుంటాడు. అప్పటికే సమయం 3:30 అవుతుంది. వాతావరణం కూడా చల్లబరడంతో పెద్దగా ఎండ తీవ్రత లేదు. సముద్రపు గాలి చల్లగా మోమును తాకుతుంటే పరవశంగా కళ్ళు మూసుకుని అజిత్ భుజంపై తలవాల్చి, ఈ క్షణం ఇలా ఆగిపోతే బావుండనిపిస్తుంది అజిత్, మీతో ఇలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అజిత్ అమ్ము చెంపపై చెయ్యి వేసి, నువ్వు హ్యాపీనా అని అడిగేసరికి, చాలా నవ్వుతూ పైకి లేచి అమూల్యకి చెయ్యి ఇవ్వడంతో పట్టుకుని పైకి లేచి, ఎక్కడికి అజిత్ అని అడిగేసరికి ముందుకు నడుస్తూ వాటర్లోకి తీసుకుని వస్తాడు. అమూల్య ఇంకొంచెం ముందుకెళ్దాం అని అడిగేసరికి, నో అమ్మో, ఇప్పటికే మన మోకాలు మునిగేంత లోతులో ఉన్నాం, ఇంకా ముందుకంటే వేవ్స్ ఒక్కసారిగా మీదకొచ్చేస్తాయి, అప్పుడు మనం ఫుల్గా తడిచిపోతాం అని ఇంకొంచెం ముందుకు వెళ్తే ఏం జరుగుతుందో వివరంగా చెప్పడంతో అమూల్య కూడా ఎక్కువ అడగలేదు. బుద్ధిగా అక్కడే వాటర్తో కాసేపు ఆడుకుని, ఇంకా చాలా అజిత్ అలసిపోయాను, పదండి వెళ్ళి కూర్చుందాం అనేసరికి, ఇప్పుడేనా అంటూ నవ్వుతూ ముందుకు తీసుకునొచ్చి ఇసుకలో కాకుండా అక్కడున్న బెంచ్ మీద కూర్చున్నారు. గాలి ఎక్కువగా ఉండడంతో సగం తడిచిన బట్టలు అరగంటకే తడి ఆరిపోవడంతో అమ్మ కోసం తినడానికి ఏమైనా తీసుకుని వద్దామనుకుని, ఇప్పుడే వస్తానమ్ము, నీ ఫోన్ తీసుకొని రాలేదు కదా నువ్వు, నేను వచ్చే వరకు నా ఫోన్ నీ దగ్గర పెట్టుకో అని వద్దంటున్న అమూల్య చేతిలో ఫోన్ పెట్టేసి కొంచెం దూరంలో రోడ్డు మీదున్న సమోసా బండి దగ్గరకు వచ్చి అవి తీసుకుని వాటితో పాటు వాటర్ బాటిల్ కూడా తీసుకుని 10 నిమిషాలు అజిత్ వస్తాడు. కానీ అక్కడ అమూల్య ఉండదు. అమూల్య ఎక్కడికి వెళ్ళిందో తెలియక తెచ్చిన ఇసుకలోనే వదిలేసి అమూల్యని వెతుకుతూ ఆ బీచ్ మొత్తం తిరుగుతున్నాడు టెన్షన్తో. ఏంటే నువ్వు అంటుంది, ఆ అబ్బాయిని నువ్వు ప్రేమించడం ఏంటి, మతి చెడిన దానిలా ఏంటి ఆ తింగర మాటలు, ఏదో అనాథ, బంధాలు బంధుత్వాలు లేవని ఇంటికి తీసుకునొస్తే మనకు సహాయం చేశాడు కదా అని ఏం అనలేదు, కానీ నువ్వు ప్రేమ దోమ అంటున్నావు, నీ ఆస్తిని చూసి నేను మభ్యపెట్టాలని చూస్తున్నాడే ఆ అబ్బాయి, అయినా నిన్నగాక మొన్న పరిచయం అయిన వాడితో ప్రేమ ఏంటే నీకు, ఆ అబ్బాయి పోలీస్, వాడేం చేసినా చెల్లుతుంది, అలాగే ఆ ఉద్యోగంలో ఎన్ని కష్ట నష్టాలుంటాయో నాకు తెలిసినంతగా నీకు తెలీదు, ఈ రోజు నుండి ఇంటి నుంచి కాలు కదిపితే అప్పుడు చెప్తా నీ పని అంటూ మనవరాలు ఎక్కడ ప్రేమ పేరుతో మోసపోతుందనే భయంతో మిగిలిన విషయాలు ఆలోచించే స్థితిలో లేరు తాయారమ్మ గారు. ఆవేశంగా అరవడంతో బీపీ ఎక్కువై పడిపోతుంటే ఆద్య పట్టుకుని బీపీ టాబ్లెట్ వేసి వాటర్ తాగించి సోఫాలో కూర్చోబెడుతుంది. ఈ విషయం అనవసరంగా ఆవిడతో చెప్పాను అని బాధపడుతూ ఆవిడ పక్కనే కూర్చుని ఆలోచిస్తుంది. కాసేపటికి బీపీ నార్మల్ అవడంతో మనవరాలు ఏడుస్తూ ఉంటే చూడలేక తన ముఖాన్ని తన వైపు తిప్పుకునేసరికి, సారీ నానమ్మ అని హత్తుకుంటుంది. తనతో ఎప్పుడూ పోటాపోటీగా మాట్లాడే మనవరాలు ఇలా డీలా పడిపోవడంతో పెద్దావిడ మనస్సు స్థిమితంగా ఉండదు. కానీ ఇప్పుడు ఆద్య విషయంలో కఠినంగా లేకపోతే తన పెద్ద కూతురు జీవితంలానే ఆద్య జీవితం కూడా ఎక్కడ అర్ధాంతరంగా బలైపోతుందో అనే భయంతో మౌనంగా ఉండిపోయింది. ఇక్కడ మీరు గమనించాల్సింది, తాయారు గారు ప్రేమకి వ్యతిరేకం కాదు. ఆవిడ కొడుకు కూతురు అయిన అరవింద్, మీనాక్షి కూడా ప్రేమించిన వాళ్ళనే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడానికి ఒక కారణం, ఇద్దరు వాళ్ళ వర్గానికి చెందిన వారినే ప్రేమించారు. ఇప్పుడు అజిత్ ఫ్యామిలీ కూడా తాయారమ్మ వర్గానికి చెందినవారే. తాయారమ్మ గారు పెళ్లి తర్వాత ఎటువంటి భేదాలు లేకుండా సంతోషంగా ఉండగలరా లేదా అని చూసిన తర్వాతే వాళ్ళ ప్రేమను ఒప్పుకున్నారు. ఆవిడ నిర్ణయం సరైందని నిరూపించారు. వారి దంపతులతో అన్యోన్యంగా ఉంటూ
ఒక్క పోలీస్ ఉద్యోగం వారు తప్ప వేరే ఎవరైనా తాయారమ్మకి ప్రాబ్లమే లేదు. అంటే పోలీస్ ఉద్యోగం అంటే ఎందుకు నచ్చదో మీకు ముందు ముందు తెలుస్తుంది. తాయారమ్మ గారి పెద్ద కూతురు గురించి రాబోయే ఎపిసోడ్‌లో చెప్తాను. అంటే ఆద్య వాళ్ళకి తెలిసినప్పుడే మీకు తెలుస్తుందన్నమాట. ఆద్య తాయారమ్మని వదిలి నానమ్మ నిజంగా చెప్తున్నాను. నేను దేవుని ప్రేమిస్తున్న విషయం నీకు తప్ప వేరే ఎవరితోనూ చెప్పలేదు. అసలు దేవుతో కూడా చెప్పలేదు. నా గురించి అన్నీ తెలిసిన నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా నానమ్మ? నేను ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించే తీసుకుంటానని నీకు తెలుసు కదా! అయినా నువ్వు అలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు. నీకలా అవుతుందని కూడా ఊహించలేదు. ఒకసారి నువ్వే చెప్పావు కదా నానమ్మ! నాతో, అక్కతో మీరు ఎవరినైనా ప్రేమిస్తే ముందు నాకు చెప్పండని. అప్పుడు సరదాగా అంటున్నావా? అని అంటే, కాదు నిజంగానే అంటున్నా. నిజంగా మీరు ప్రేమించిన అబ్బాయి యోగ్యుడైతే నేనే దగ్గరుండి మీ పెళ్లి చేస్తానని. అందుకే ఆ ధైర్యంతోనే నీకు చెప్పాను కానీ, నిన్ను మోసం చేయాలని కాదు నానమ్మ. అలాగే దీనిలో దేవ్ తప్పేమీ లేదు. దయచేసి ఆయన్ని ఏమనకు అని వెక్కిలి మధ్య చెప్పేసి పరుగున తన రూంలోకి వెళ్ళిపోతుంది. అజిత్ బీచ్‌లో మొత్తం సగానికి పైగా పరిగెడుతూ అమూల్య అంటూ అరుస్తూ ఎంత వెతికినా ఎక్కడా కనిపించలేదు. ఒక్క క్షణం ఆగి కళ్ళు మూసుకొని టెన్షన్ తగ్గించుకుంటూ తన దగ్గర ఫోన్ ఉందని గుర్తు చేసుకునేసరికి వెంటనే అక్కడున్న వాళ్ళ దగ్గరకొచ్చి అర్జెంటుగా కాల్ చేసుకోవాలి. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా అని అడిగేసరికి అతను అజిత్ టెన్షన్ చూసి తన ఫోన్ తీసిస్తాడు. థ్యాంక్ యూ బ్రో అంటూ తన నెంబర్కి కాల్ చేస్తాడు. మొదట 2 సార్లు కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇంకోసారి ట్రై చేద్దామని కాల్ చేసేసరికి ఫోన్ రింగ్ టోన్ తనకి దగ్గరలో వినిపించేసరికి తనకు 15 అడుగుల దూరంలో అసలు ఎవరిని పట్టించుకున్న స్థితిలో లేనట్టుగా ఇసుకలో మోకాలపై కూర్చుని తల కిందికి దించుకుని ఉండేసరికి అమూల్య అంటూ ఫోన్ కాల్ కట్ చేసి అతనికి ఇచ్చేసి అమూల్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి అమూల్య ఇక్కడేం చేస్తున్నావు అని చుట్టూ చూస్తూ ఎవరూ దగ్గరలో లేకపోయేసరికి అమూల్య గెడ్డం కింద వేలు పెట్టి తల పైకెత్తి అమూల్య కన్నీళ్లు తుడిచి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అసలు నాకు చెప్పకుండా ఎక్కడికెళ్ళావు? 10 నిమిషాలు నువ్వేమైపోయావని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అంటూ తను కూడా మోకాల మీద కూర్చొని అమూల్యని హత్తుకొని అసలు ప్రాబ్లం ఏంటో చెప్తేనే కదా తెలిసేది. అమూల్య వెంటనే ఏడవడం ఆపేసి పైకి లేచి అజిత్ వైపు చూసి సారీ అజిత్, మీకు చెప్పకుండా వెళ్ళడం తప్పే, బట్ ఇప్పుడు నేను ఏది చెప్పలేను. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ మీకే చెప్తాను పదండి. ఇప్పుడు ఈ ప్లేస్ ఎందుకో నచ్చట్లేదు అనగానే అమ్ము ఆర్ యు ఓకే? ఎవ్రీథింగ్ ఎనీథింగ్ రాంగ్ అని అడిగేసరికి ఐ యామ్ నాట్ ఓకే అజిత్. నేను చూసింది మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది కానీ ఇది సరైన టైం కాదు అని మనసులో అనుకుని నథింగ్ అజిత్. ఎందుకో మూడు డిస్టర్బ్ అయినప్పుడు నేను ఇలాగే ఉంటాను. కాసేపు అయితే నార్మల్ అయిపోతాను అంటూ అజిత్ కూడా పైకి లేచేసరికి తన చేతిని పట్టుకొని నవ్వు నటిస్తూ కార్ దగ్గరికి తీసుకుని వస్తుంది. అజిత్ కూడా అమూల్యాన్ని ఎక్కువగా కదిలించకుండా కార్ స్టార్ట్ చేసుకుని ముందుకు పోనిస్తాడు. ఆద్య నుంచి కాల్ రాదు మహాదేవికి. బిజీగా ఉందేమో అనుకుంటాడు కానీ ఎందుకు కాల్ చేయలేదు అని ఆలోచించాడు. సరికదా తను కూడా కాల్ చేయడు. ఆ రోజు రాత్రి 7 గంటలకి తిరుపతి బస్ టికెట్ బుక్ చేసుకుని ఆద్యకి తిరుపతి వెళ్తున్నానని మెసేజ్ చేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒకచోటే ఉంటే కాల్ చేస్తే తాను ఎక్కడ ఇబ్బంది పడాలో అన్నట్టుగా ఆలోచించి అయితే ఆద్య తన నానమ్మతో గొడవయ్యాక ఫోన్ హాల్లోనే వదిలేస్తుంది. సో దేవ్ పంపిన మెసేజ్ అయితే వచ్చింది కానీ ఫోన్ సైలెంట్లో ఉండడంతో తాయారమ్మ గారు కూడా పట్టించుకోలేదు. మీనాక్షి గారు క్యాబ్లో వద్దామనుకుంటే రాహుల్ వెళ్ళి పికప్ చేసుకుని ఇంటికి తీసుకుని వస్తాడు. వచ్చేదారిలో మీనాక్షి గారితో అమ్మా ఇక్కడికొచ్చాక అమ్మమ్మతో నాకు అమూల్యకి పెళ్లి గురించి మాట్లాడతానని అన్నావు, అడిగావా అమ్మా అని అడుగుతాడు. లేదు నాన్న, మనం వచ్చేసరికి నానమ్మ హెల్త్ కండిషన్ బాగాలేదు కదా. ఆద్య నానమ్మని తీసుకుని బయటికి వెళ్తే స్కిడ్ అయి పడిపోయారట. మనం కూడా నిన్ననే వచ్చాం కదా, వెంటనే అంటే ఏమనుకుంటుందో అని ఆగాను. అయినా ముందు అమ్ముని అడిగితే మంచిది నాన్న. మనకు అదంటే ఎంత ఇష్టం ఉన్నా అది కూడా నేను ఇష్టపడాలి కదా. దానికి ఇష్టం లేదంటే నేను బలవంతం చేయను రాహుల్. ఈ విషయం గుర్తుపెట్టుకొని నీకు వీలైతే నీ ప్రేమ తను గుర్తించేలా చెయ్యి. చేసి అమూల్య నిన్ను ప్రేమించేలా చేసుకో. అప్పుడు నేనే దగ్గరుండి మీ పెళ్లి చేస్తాను. అమ్మమ్మ కూడా సంతోషంగా ఒప్పుకుంటుంది. తల్లి తండ్రి లేరు కదా అని మీ ఇష్టానికి చేస్తే నేను చూస్తూ కూర్చోవాలా అత్తయ్య అని నన్ను అడిగే రోజు రాకూడదు రాహుల్. అందుకే నేను టైం తీసుకోవాలనుకుంటున్నాను. అమూల్య ఇప్పటికైనా ఎవరినైనా ప్రేమిస్తుంటే ఖచ్చితంగా వాళ్ళతోనే తన పెళ్లి చేస్తాను. ముందు అమూల్య మనసులో ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుని ఆ తర్వాత నీ ప్రేమని తెలిపే ప్రయత్నం చేయి రాహుల్. నీ ప్రేమ నిజమైందైతే ఖచ్చితంగా అమూల్య నీ ప్రేమను ఒప్పుకుంటుంది అని ఎంత కొడుకైనా ఆవిడికి రాహుల్ బయట
ఎలా ఉంటాడో తెలియకుండా ఉండదు కదా. కొడుకుని 20 సంవత్సరాల నుండి చూస్తుంది. తన ప్రవర్తన, వ్యక్తిత్వం తెలిసిన దానిగా తన కొడుకు మేనకొడుకు సరిపోడని, తనకంటే యోగ్యుడైన వాణ్ణి అమూల్య జీవితంలోకి తీసుకురావాలని ఆవిడ ఆలోచన. కానీ ఆ విషయం కొడుకుతో చెప్పడం వల్ల తనకు తన తల్లే వ్యతిరేకంగా ఉందంటే తన మనసు తట్టుకోలేందని చెప్పకుండా అమూల్య గురించి చెప్పి డైవర్ట్ చేశారు. ఎంత చేసినా కొడుకు మీద ప్రేమ పోదు కదా. రాహుల్ తల్లిని ఎమోషనల్‌గా లాక్ చేసి అమూల్యని పెళ్లి పేరుతో లాక్ చేయాలనుకున్నాడు. కానీ తల్లి ఇంత గట్టిగా చెప్పాక ఇంకా టాపిక్ తెస్తే తన గురించి అనుమానం వస్తుందని సైలెంట్ అయిపోయాడు. రాహుల్, మీనాక్షి గారు ఇంటికొచ్చేసరికి హాల్‌లో అమూల్య, తాయారమ్మ కూర్చొని ఆద్య గురించి మాట్లాడుకుంటున్నారు. అజిత్ ఇంటికెళ్ళేసరికే గౌతమి గారు హాల్‌లో కూర్చొని విజయ్‌తో మాట్లాడుతూ ఉంటారు. గ్రానీ అంటూ వచ్చి నవ్వుతూ పక్కన కూర్చుంటాడు అజిత్. చూసావా నాని, రోజు మామ్ నన్ను తిడుతూ ఉంటుంది ఇంట్లో ఉండట్లేదని. ఈరోజు వీడు లేడు కాబట్టి వాణ్ణి కూడా తిట్టించాలి మామ్ అని. మామ్ అజ్జు వచ్చాడు. ఇంకా నీ క్లాస్ స్టార్ట్ చెయ్యి అని ఆరాంగా సోఫాలో వెనక్కి వారి కూర్చుంటాడు. విజయ్ని కోపంగా చూస్తూ నీకేం చెప్పాను విజ్జు అని అడిగేసరికి షాక్ అవుతూ మామ్ క్లాస్ నాకు కాదు మన అజ్జుకి అంటాడు. విజయ్ బజ్జీలు వేయమని చెప్పి వేసిన తర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా టేస్ట్ చేయకుండా నాకు అవి వద్దు మామ్, నేను చిప్స్ తింటాను అంటూ గౌతమి గారితో మాట్లాడి ఆవిడ్ని కిచెన్లోకి పంపించేసరికి ఆ కోపం విజ్జు మీదకి షిఫ్ట్ అవుతుంది. బజ్జీలు వేసిన ఆ ఇంట్లో ఎవరూ తినరు. ఒక్క విజయ్ మాత్రమే ఇష్టంగా తింటాడు. అందుకే టైం వేస్ట్ చేశాడని తిట్ల దండకం మొదలు పెట్టేసరికి అమ్మ తల్లి ఆపేయిక, అనవసరంగా నేను పిలిచాను అంటూ ఆ ప్లేట్ ఇటు తీసుకొని రా అనగానే చూసావా అత్తయ్య, 4 తిట్లు పడితే కానీ మాట వినడు కదా అనుకుంటూ ప్లేట్లో బజ్జీలు వేసుకొని వచ్చి విజయ్కిచ్చి తలనిమురుతూ ఉంటే ఆ సన్నివేశం చూస్తున్న గౌతమి గారికి నోట మాట కరువైంది. విజయ్, సుభద్రాల బంధం రక్త సంబంధం కాకపోయినా కొడుకుతో సమానంగా ప్రేమను పంచి ఇంతగా ప్రేమించడం ఒక్క సుభద్రాకి మాత్రమే సాధ్యమా అన్నంత చిరు మందహాసం పెదవులపై చేరింది. ఎందుకంటే వాళ్ళ బంధం ఏర్పడడానికి కారణం గౌతమి గారే కావడం ఆవిడకి ఇంకా సంతోషాన్ని కలిగిస్తుంది. విజయ్ గురించి అజ్జు ఆఫీస్ నుండి ఎక్కడికెళ్ళావు, వీణ్ణి అడిగితే ఇంపార్టెంట్ పర్సన్ని కలవడానికి వెళ్ళాడు అని చెప్పాడేంటి, ఏదైనా ఆఫీస్ పని మీద వెళ్ళావా అని అడిగేసరికి లేదు మామ్, అమూల్యని కలిసి వస్తున్నాను. రేపు డాడీ నువ్వు అమూల్య వాళ్ళ ఇంటికెళ్ళి మా పెళ్లి ఫిక్స్ చేయించి రావాలి. సడన్గా ఏంట్రా, టైం తీసుకున్నానన్నావు కదా. మేం టైం తీసుకుంటే అక్కడ అమూల్యకి వాళ్ళ బావతో పెళ్లి జరిపించేసిన ఆశ్చర్యం లేదు మామ్. వాళ్ళ ఇంట్లో ఇంకా టాపిక్ రాలేదు, కానీ వస్తే మాత్రం వాళ్ళ నానమ్మ గారు ఖచ్చితంగా మనవడికిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటారని అమూల్య చెప్పింది. సో తను ఈరోజు వీలైతే మా లవ్ మ్యాటర్ వాళ్ళ నానమ్మతో చెప్తానని చెప్పింది. సో మనం కాదు, మీరు డాడీ గ్రాని ముగ్గురు వెళ్ళి మాట్లాడరండి అని రిక్వెస్ట్ చేసేసరికి మీ డాడీతో కూడా మాట్లాడొచ్చు అని గౌతమి గారితో అత్తయ్య నీకు చెప్పాం కదా మన అజ్జు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, చూసావు కదా తనని అని చెప్పేసరికి హా సుభా, ఆ అమ్మాయి మన అజ్జుకి సరిపోతుంది, తన గురించి చెప్పాక కాదని అనడానికి కారణం లేదు అని చెప్పి అవునజ్జు, అమ్మాయికి బావున్నాడంటున్నావు, నీ మీద పెంచుకున్న ప్రేమని తన మీద పెంచుకోలేకపోయింది అంటే అతను ఖచ్చితంగా మంచివాడు కాదు అని తెలుస్తుంది. మీనాక్షి ఇంటికి రాగానే హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న తల్లి మేనకోడల్ని చూసి వచ్చి అమ్మా అంటూ పక్కన సోఫాలో చైర్లో కూర్చుంటే రాహుల్ మాత్రం తన రూమ్కి వెళ్ళిపోతాడు ఫోన్ రింగ్ అవడంతో. అమూల్య అంతా గమనిస్తూనే ఉంది. అత్త, ఫస్ట్ డే స్కూల్ ఎలా ఉంది అని అడిగింది. ఫస్ట్ డే ఎప్పుడు కొత్తగా జాయిన్ అయినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉందిరా అంటూ ఫస్ట్ క్లాస్ పిల్లలైతే టీచర్ టీచర్ అంటూ నా చుట్టూ తిరుగుతూ ఉంటే నచ్చింది. టీచర్ జాబ్లో ఉండే సాటిస్ఫాక్షన్ నాకు వేరే దేనిలో ఉండదమ్ము అంటూ అది సరే కానీ మీరిద్దరే ఉన్నారు, ఆద్య ఎక్కడ కనిపించడం లేదు అని అడిగేసరికి పైన రూమ్లో ఉంది అత్తయ్య, నేను చూసేసరికి నిద్రపోతుంది, డిస్టర్బ్ చేయడం ఎందుకని లేపలేదు అనగాని అవునా, సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి రూమ్లోకి వెళ్ళి 10 నిమిషాల తర్వాత రెడీ అయ్యి వస్తుంది. రావడమే ఆద్య ఇంకా రాకపోవడంతో ఆద్య రూమ్కి వెళ్తుంటే తాయారమ్మ అమూల్య వైపు చూసేసరికి అత్తయ్య ఎక్కడికి అని అడుగుతుంది. ఆద్య రూమ్కి వెళ్ళి దాన్ని కూడా తీసుకొని వస్తాను, అందరం ఇంట్లోనే ఉన్నాం కదా, సరదాగా ఏదైనా గేమ్ ప్లాన్ చేయొచ్చు అనేసరికి అత్తయ్య ఇప్పుడేం వద్దు కానీ నువ్వు ఇలారా అంటూ ఆవిడ్ని తాయారమ్మ గారి గదిలోకి తీసుకెళ్లి డోర్ లాక్ చేసింది. అప్పుడే బయటకు వచ్చిన రాహుల్ వీళ్ళేంటి ఒకే రూమ్లోకి వెళ్ళారు, డోర్ లాక్ కూడా చేసిందంటే ఆఫీస్లో నేను చేసిన అమ్మతో చెప్పేది కదా, ఓరు నాయనో నా కొంప ముంచేలా ఉంది ఇది అనుకుంటూ ఆ రూమ్కి వెనక వైపుకి వెళ్ళి కిటికీ ఓపెన్ చేస్తుండడంతో అమ్మయ్య అనుకుంటూ మెల్లగా ఆ గోడకి చెవి ఆనించి లోపల వాళ్ళ మాటలు వింటాడు.
అమూల్య మీనాక్షి గారిని బెడ్ మీద కూర్చోబెట్టి, అత్తయ్య, ఆద్య ఒక అబ్బాయిని ప్రేమిస్తుందని నానమ్మతో చెప్పిందట. దానికి నానమ్మ ఆద్యపై అరిచి నాకిష్టం లేదని చెప్పిందట. కారణం ఆ అబ్బాయి పోలీస్ జాబ్ అని చెప్పిందట. ఆద్య నాతో చెప్తూ చాలా బాధపడింది అత్తయ్య అని అనగానే తల్లి వైపు చూస్తుంది. ఇంకా ఆవిడికి భయం పోలేదని. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.